డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ నేను గ్రీట్ చేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిన్న మీరు అందరూ ప్రేమించే ఛానల్, చాలా మంది ద్వేషించే ఛానల్ మంచి మార్గం 11,000 సబ్స్క్రైబర్స్ని దాటి ముందుకు దూసుకెళ్తుంది. ఆశ్చర్యం ఏమంటే మంచి మార్గాన్ని ద్వేషించే వాళ్ళు సబ్స్క్రైబర్ రూపంలో కోకొల్లలు ఉన్నారు. అంటే నా ప్రకారం ఒక 60-70% మంచి మార్గంని ద్వేషిస్తూ దాన్ని వింటూ క్షోభపడే వాళ్ళే చాలా మంది ఉన్నారు. శాపనార్థాలు పెట్టేవాళ్ళు సుమారు 40% ఉంటారు. అంటే ఇటువంటి దరిద్రపు కొట్టు ఛానల్ మీరు ఎక్కడ చూస్తుంటారు? ఒక ఛానల్ ఉందంటే దానికి అభిమానులే ఎక్కువ ఉంటారు. సబ్స్క్రైబర్స్ అంటే ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు. కమెంట్స్ పెట్టేటోళ్ళు కూడా మెజారిటీ వాళ్ళను పొగుడుతూ పెడతారు. కానీ మంచి మార్గం అనే ఒక యూనిక్ ఛానల్, దాంట్లో నియర్లీ 60-70% వాళ్ళు మంచి మార్గాన్ని నిందిస్తూ, తిట్టుకుంటూ, దగ్గుకుంటూ ఆ ఛానల్ ఎప్పుడు పడిపోతుందా అని శాపాలు పెడుతూ, అసలు వీడు మా మీద ఏం అక్కసు వెళ్ళగప్తాడు అని రోజు భయపడుతూ నా ఛానల్ని చూసేవాళ్ళే ఎక్కువ. అంటే ఎంత విచిత్రమైన ధోరణి చూడండి. ఒక ఛానల్లో ద్వేషించే వాళ్ళే ఎక్కువ, పగబట్టిన వాళ్ళే ఎక్కువ. దాంట్లో రోజు వచ్చే కంటెంట్లో మా కొంప ఎక్కడ మునుగుతుంది అని భయపడుతూ బిక్కుమంటూ మంచి మార్గం ఛానల్ని అందరూ కలిసి ముందరు తీసుకెళ్తున్నారు. నాకు సంతోషంగా ఉంది. నా ప్రకారం మంచి మార్గం యొక్క మంచి కోరేవాళ్ళు, అంటే స్ట్రాంగ్ సపోర్టర్స్, ఫైనాన్షియల్గా నాకు హెల్ప్ చేసిన వాళ్ళంతా సుమారు ఒక 10-15% ఉంటారు. మిగతా అంతా పెద్ద తొట్టి గ్యాంగే. కానీ వాళ్ళ వల్లనే నా ఛానల్ ఈ రేంజ్కి ఎదిగింది. అంటే ఒక శాపనార్థాల వల్ల, అంటే కసి వల్ల, ఒక అనుమానంతో ఈ ఛానల్ని అందరూ కలిసికట్టుగా ఈ లెవెల్కి తీసుకొచ్చారంటే నాకు చాలా ఆనందంగా. ప్రాక్టికలీ నా ఛానల్ ఏ మొహమాటం లేకుండా ముఖం మీద చెప్పేసే ఛానల్. అసలు ఈ రియల్ ఎస్టేట్ సీన్లో ఇంత చేంజ్ ఇప్పుడు చూడండి. మీరు జస్ట్ 1 వీక్ నుంచి అబ్జర్వ్ చేయండి. ప్రతి యూట్యూబ్ ఛానల్లో హై రైజెస్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. మీరు చూడండి, మొన్నటి వరకు లేదు, 1 వీక్ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేయండి. హై రైజెస్ పై యాడ్స్ వస్తున్నాయి. అంటే వాళ్ళే డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్క ఛానల్లో ఇది హై రైజ్ వచ్చింది, ఇక్కడ కొనండి, ఈ ఫ్లాట్లు కొనండి అని యాంకర్లను పెట్టి మరి ప్రచారం చేస్తున్నారు. అంటే ఇది ఎందుకు జరుగుతుంది? ఆషామాషిగా సడన్గా 1 వీక్లోనే ఈ రియల్ ఎస్టేట్లో ఇంత మార్పు ఎందుకు వచ్చింది? పబ్లిసిటీ పిచ్ ఎందుకు పెరిగిపోయింది? జనాలు తండోపతండాలకు వచ్చి 3 years వెయిటింగ్ లిస్ట్ అని చెప్పింది కదా, మరి యాడ్స్ ఎందుకు ఇవ్వాలి? 3 ఏండ్ల పాత హై రైజ్ వెంచర్కి కూడా ఇప్పుడు కూడా యాడ్స్ వస్తుంది. ఇది మన విజయం కాదంటారా? నాకు ఒక విచిత్రమైన ఫీలింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం చేసిన డ్యామేజ్ వల్ల వేరే వాళ్ళ యూట్యూబ్స్కి వాళ్ళకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంటే ఈ పెద్ద హై రైజ్ వాళ్ళంతా వాళ్ళకి డబ్బు ఇచ్చి మరి యాడ్స్ లేదా ప్రోగ్రామ్స్ తెప్పించుకుంటున్నారు. అంటే
మనం చూపించిన ఎడ్యుకేట్ చేసిన స్టాండర్డ్స్ మంచి మార్గం ఛానల్కే బెడిసి కొడుతుంది. నాకు ఎవడు యాడ్స్ ఇవ్వడు, నాకు ఎవరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయరు, నాకు ఏ స్పాన్సర్స్ లేరు, బ్రాండ్ కనెక్ట్ కూడా నిల్ ఇవాళటి వరకు. సో నేను ఎదురెదుతున్నాను అని నాకు బాగా తెలుసు. అయినా అదే పంత ఎంచుకొని నా మాట నెగ్గే వరకు నాకు ఎంత ఫైనాన్షియల్ లాస్ అయినా పర్వాలేదు, నా మాట నేను నిలబెట్టుకొని తీరుతాను. అందరికీ న్యాయం దొరికే వరకు పోరాడుతూనే ఉంటాను. దట్ ఈస్ మంచి మార్గం ఛానల్. ఇంకో మేజర్ అచీవ్మెంట్ మొన్న నేను ఒక వీడియో వేశాను. అదే దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ ఒక వెబ్సైట్కి పోతే అది గ్యాంబ్లింగ్ వెబ్సైట్కి వెళ్ళిపోతుంది. అంటే అది క్లిక్ చేస్తే గ్యాంబ్లింగ్ సైట్కి పోతుంది. థాయిలాండ్ యొక్క ఇండోనేషియాలో ఒక గ్యాంబ్లింగ్ సైట్ ఉంది, ఆ గ్యాంబ్లింగ్ సైట్కి డైవర్ట్ అయిపోతుంది. ఇది 6 నెలల నుంచి దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ వెబ్సైట్ యొక్క పరిస్థితి. మన ఛానల్లో నేను ఇది క్లియర్గా అంటే ఆన్ స్క్రీన్ క్లిక్ చేసి చూపించాను. అది గ్యాంబ్లింగ్ సైట్కి పోయింది. అయితే దానికి అందిన ప్రచారం వల్ల ఇప్పుడు డిపిఎస్ మేనేజ్మెంట్ అంటే దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్ మేల్కొని అడ్మిషన్ టైం కనుక ఆ సైట్ని మళ్ళీ ఒరిజినల్ స్టేట్కి తెచ్చింది. ఇది మంచి పరిణామమే. కానీ నేను చెప్పదలుచుకుంది ఏమంటే, లక్షలు దండుకుంటున్న స్కూల్ మేనేజ్మెంట్లు తమ చిన్న వెబ్సైట్ని మెయింటైన్ చేయలేని దుస్థితిలో ఉన్నాయంటే మనం ఈ పెద్ద పెద్ద స్కూళ్ళకు లక్షల ఫీజులు ఎందుకు కట్టాలి? సివిల్ టెక్నికలీ సుపీరియర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని లక్షల ఫీజులు దండుకున్నారు. ఒక్క పిల్లగాడు కూడా స్కూల్కి రాకపోయినా ఫుల్ ఫీజు తీసుకున్నారు వీళ్ళు. అంటే మీరు టెక్నాలజికలీ అంత అడ్వాన్స్డ్ టీచింగ్ మెకానిజం అన్నాక ఒక వెబ్సైట్ మీరు మెయింటైన్ చేయలేకపోయినరు. 6 నెలలుగా ఒక గ్యాంబ్లింగ్ సైట్కి పోయింది అంటే ఇది వాళ్ళకు తల వంపే చెప్పు దెబ్బనే. అది మంచి మార్గం ద్వారా వాళ్ళు కరెక్ట్ చేసుకున్నారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందింది. అసలు వాళ్ళు మమ్మల్ని ప్రశంసించారు. వాళ్ళ స్కూల్ పరువు కాపాడినందుకు నాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. చాలా మంది, వేల మంది నా ఛానల్ ద్వారా లబ్ధి పొందారు. డబ్బులు ఇవ్వరు, వాళ్ళకు లబ్ధి చేకూరిన డబ్బులు ఇవ్వరు. ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అన్నది ఆషామాషిగా జీవన్ మరణ సమస్య. మీ లైఫ్కు ప్లీజ్ మీ లైఫ్ స్టైల్ని ఎఫెక్ట్ చేసే ఇన్వెస్ట్మెంట్. దాన్ని మంచి మార్గం అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందించినందుకు చాలా మంది లబ్ధి పొందారు. కానీ దాంట్లో చాలా చిన్న పర్సంటేజే డబ్బులు డొనేట్ చేశారు. నేను ఎందుకు మరలా చెప్తున్నా అంటే, ఇప్పుడు చూడండి, మనం అంటే మంచి మార్గం ద్వారా చేసిన పోరాటం, హై రైజ్పై పోరాటం చేస్తే ఈ హై రైజ్ యాడ్స్ అన్నీ వేరే ఛానళ్లకు లభిస్తున్నాయి. నాకేం మంటలేదు, నాకు తెలుసు ఇలా అవుతుందని. నేను ఒక పోరాటం సాగిస్తున్నా అంటే నాకు ఎదురు దెబ్బలు తప్పవు, ఫైనాన్షియల్గా ప్రాబ్లం వస్తుంది, ప్లస్ నేను నార్మల్ ఛానల్స్ లాగా ఆపరేట్ చేయలేను అని బాగా తెలిసి కూడా నేను ప్రజాపక్షాన నిలబడి ప్రజల ద్వారా డబ్బు ఏదైనా సేకరిస్తే అది న్యాయంగా ఉంటుందని మీ అందరినీ నా ఛానల్ కోసం డొనేట్ చేయండి అని నా అకౌంట్ నెంబర్ కాన్స్టెంట్గా ఈ కమెంట్ బాక్స్లో ఇస్తూ ఉన్నా. అది పెద్ద ప్రయోజనకరంగా లేదు, కానీ ఒక చోట ఎదురు దెబ్బ తాకుతుందని నా టార్గెట్ కానీ నా ఆశయం కానీ
నా ఎక్స్పెరిమెంట్ కానీ నేను వదులుకో. ఇవాళ అసలు మనం ఇలాంటి క్రైసిస్ టైంలో హైదరాబాదులో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత వస్తుంది అని అప్రాక్సిమేట్ మీకు చెప్తాను. ఎందుకు ఎగ్జాక్ట్లీ నేను చెప్పదలుచుకోలేదు. నా దగ్గర ఏరియా బై ఏరియా డేటా ఉంది, కానీ నేను నా దిక్కుమాలని ఛానల్, అంటే నాకు ఏమాత్రం సహాయపడని ఛానల్ నుంచి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వదలుచుకోలేదు. నా ఛానల్ సుమారుగా నడుస్తుంది. ప్రతి గంట వ్యూకి ఇప్పుడు నాకు మా యూట్యూబ్ ₹1.20 ఇస్తుంది. ఒక గంట సేపు మీరు వీడియో చూస్తే నాకు ₹1.20. కనుక మీకు నిజంగానే నా ఛానల్ నచ్చినట్టయితే, మేలు చేసినట్టయితే, మీరు లబ్ధి పొందినట్టయితే, మీ మనసుకు తెలుసు నా ఛానల్ ఏం చెప్పింది, పొలిటికల్గా, ఎకనామికల్గా, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ వైజ్ కరెక్ట్ గైడెన్స్ ఇచ్చిందా లేదా, అలర్ట్ చేసిందా లేదా అని చూసేవాడి ప్రతి ఒక్క మనిషికి తెలుసు. ఈవెన్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా తెలుసు. కనుక మీ వంతు సహాయం నా ఛానల్కి చేస్తే నా ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయబుద్ది నాకు అవుతుంది. ఎందుకంటే నాకు డబ్బు చాలా ముఖ్యం. నేనేం కరోడ్పతిని కాదు, నేనేం కోటీశ్వరుని కాదు. నాకు కూడా ఛానల్ ద్వారా వచ్చే రెవెన్యూ చాలా అవసరం. ఇట్ ఈస్ ఎ మోటివేటింగ్ ఫ్యాక్టర్. నేను మీకు ఆల్రెడీ చెప్పిన, నేను డబ్బు గురించి మాట్లాడే, ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడే వ్యక్తికి డబ్బు విలువ తెలుసు, దాని ఇంపార్టెన్స్ తెలుసు. అది రాకపోతే నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అయితే ఇప్పుడు హైదరాబాదులో మనము ఎలా ఇన్వెస్ట్ చేయాలి అప్రాక్సిమేట్గా చెప్తా. నేను ఎగ్జాక్ట్ పిన్ టు పిన్ చెప్పాను, ఎందుకంటే నాకు వచ్చే లబ్ధి ఏం లేదు. ఇప్పుడు ఎవరైనా హైదరాబాదులో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఎక్కడ చేయాలి అని ఒక మాట రాగానే డైరెక్ట్గా మనం అవుట్స్కర్ట్స్కి వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరూ వెస్ట్ హైదరాబాద్లో ఉండే ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరూ వెస్ట్ హైదరాబాద్లోనే ఉండాలి అని ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరూ ఆఫీస్కి దగ్గర ఉండాలి అని ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లల కోసం మంచి స్కూలు, మంచి కాలేజీలు, మంచి రెస్టారెంట్లు, మంచి అంటే కమర్షియల్ ప్లేస్, షాపింగ్ సెంటర్స్ ఉన్న ఏరియా ఎంచుకోవాలని ప్రయత్నం చేస్తారు. నేను ఇవన్నీ మీరు మీ ఆలోచనలు ఉంటాయి కదా, నేను కొన్ని రియల్ ఎస్టేట్ బయింగ్ టిప్స్ మాత్రమే చెప్తాను. ఇది పెద్ద ఆశ్చర్యకరమైన టిప్స్ ఏం కాదు, మీరు మర్చిపోయిన టిప్స్. ఈ ఈ రియల్ ఎస్టేట్ తుఫాన్లో పాత థింగ్స్ కొన్ని మర్చిపోయారు. బేసిక్స్ మర్చిపోయి మీరు ఎక్కడనో ఎగురుతున్నారు. కనుక నేను చెప్పేవి కొన్ని క్షుణ్ణంగా అంటే క్లియర్గా వినండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడుతున్నాను, నేను తెలంగాణ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నాను. హైదరాబాదులో ఈ కష్టకాలంలో మీ డబ్బులు ఎక్కడ ఉండాలి? రియల్ ఎస్టేట్ ఫస్ట్ ఏరియా మీకు సేఫెస్ట్ ఏరియా టు ఇన్వెస్ట్ ఈజ్, నేను ఆల్రెడీ ఒక్కసారి మీకు హింట్ ఇచ్చాను, బిట్వీన్ ఆదిబట్ల టు తుక్కుగూడ. ఇప్పుడు టోటల్ హైదరాబాద్లోనే సేఫెస్ట్ జోన్ ఇది, నంబర్ 1 జోన్. రిస్కియెస్ట్ జోన్ ఈజ్ కోకాపేట్, నార్సింగి, అంటే అప్ టు అంటే నానక్రామ్గూడ అప్ టు కంది, అంటే కంది రోడ్ వరకు.
అక్కడ వరకు మోస్ట్ రిస్కియస్ట్ ఏరియా టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. అంటే సేఫెస్ట్ ఏరియా చెప్పాను, రిస్కియస్ట్ ఏరియా చెప్పాను. ఇప్పుడు మోడరేట్ ఏరియా ఎక్కడ? మోడరేట్ ఏరియా ఎక్కడ అని మనం ఆలోచిస్తే, మోడరేట్ ఏరియా ఈజ్ శంషాబాద్ హైవే నుంచి, మెయిన్ హైవే నుంచి 100 మీటర్స్ లోపల మీరు ఎక్కడ తీసుకున్నా మీ డబ్బులు అంటే యావరేజ్ రిటర్న్స్ ఇస్తాయి. సేఫ్టీ పక్కన పెడితే యావరేజ్ రిటర్న్స్ ఇచ్చే ఏరియా ఈ శంషాబాద్ ఏరియా. ఇక్కడ మెయిన్ రోడ్, ఇప్పుడు మెయిన్ రోడ్ ఏముందో, హైవే ఉందో, హైవే నుంచి 100 మీటర్స్ లోపల పోయి మీరు ఇరువైపులా ఎక్కడైనా కొనొచ్చు. ఎక్కడ వరకు కొనొచ్చు? డెఫినెట్లీ మీరు శంషాబాద్ దాటి ఒక 2-3 కిలోమీటర్స్ వరకు పోవచ్చు మ్యాక్స్. అది దానికన్నా ఎక్కువ దాటకండి, మీ ప్లాట్స్కి వాల్యూ రాదు. అయితే సర్ప్రైజింగ్ ఏరియాస్ అంటే సర్ప్రైజ్ ఇచ్చే ఏరియాస్ ఏవి అంటే, నేను ఆల్రెడీ ఒక హింట్ ఇచ్చాను. చేవెళ్ళ టు మోమిన్పేట్లో పెద్ద బిట్స్ కొంటే మీకు సర్ప్రైజింగ్ రిటర్న్స్ రావచ్చు. ఎక్కడ కొనాలి? చేవెళ్ళ టు మోమిన్పేట్ మధ్యలో కొంటే పెద్ద బిట్స్ కొనాలి. చిన్నగా 100 గజాలు కాదు, 100 గజాలు కొంటే మీకు ఏం రాదు. పెద్ద బిట్స్ కొంటే, పెద్ద బిట్ అనగా 500 గజాల ప్లస్ కొంటే మీకు మీడియం టు లాంగ్ టర్మ్ సేఫ్టీ ఉంటుంది. ప్లస్ ఈ ఏరియాకు డిమాండ్ అంత లేదు కనుక ఈ వెస్ట్ హైదరాబాద్లో ప్రైజెస్ పడ్డా ఇక్కడ ప్రైజెస్ పడవు. అంటే పెద్ద బిట్స్ కొని ఇఫ్ యూ వాంట్ టు గ్యాంబుల్ అంటే అనుకోకుండా అద్భుతమైన రిటర్న్స్ రావచ్చు, రాకపోవచ్చు. అలాంటి ఏరియా బిట్వీన్ చేవెళ్ళ టు మోమిన్పేట్. ఇది నా జనరల్ అనాలిసిస్, నేను డీటెయిల్ ఇవ్వను, ఏరియా వైజ్ డీటెయిల్ ఇవ్వను. 111 జియోలో మీరు కండ్లు మూసుకొని ల్యాండ్ బిట్స్ కొనేయండి. ఇలాంటి అడ్వైజ్ ఎవ్వడు ఇస్తలేడు, వద్దు అంటున్నాడు, దొంగనా కొడుకులు వాళ్ళు. నా మాట వినండి. మీకు దొరికితే 111 జియో ఏరియాస్ రెడ్ జోన్స్ విడిచిపెట్టి మీరు బయట ఎక్కడైనా అంటే ఈ పెద్ద చెరువుల దగ్గర రెడ్ జోన్స్ ఉంటాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ దగ్గర రెడ్ జోన్స్ ఉంటాయి. ఆ రెడ్ జోన్ విలేజెస్ ఇచ్చిపెట్టి మీరు ఎక్కడైనా విలేజ్ పక్కన కొనండి ప్లాట్స్. నేను ఆల్రెడీ చెప్పిన విలేజ్ని అతుక్కొని, అక్కడ ఏ విలేజెస్ ఉన్నాయి కదా దాన్ని ఫైండ్ అవుట్ చేసి విలేజ్ అతుక్కున్న ప్లాట్స్ కొంటే మీకు సేఫ్టీ, ఫ్యూచర్లో సేఫ్టీ ప్లస్ కమర్షియల్ గ్రోత్ కూడా ఈ విలేజెస్కి అటాచ్ ఉన్న ప్రాపర్టీస్కి తొందరగా వాల్యూస్ వస్తాయి. అయిపోయిందా? 111 జియో ఏరియాస్ నంబర్ 1 గోల్డ్ మైన్స్. మళ్ళీనండి, 111 జియో ఏరియాస్ నంబర్ 1 గోల్డ్ మైన్ ఏరియాస్. ఎవడు మాట వినొద్దు మీరు. నా మీద నమ్మకం ఉంటే కొంటూ పోండి, లేకపోతే వదిలేయండి, మీ కర్మకు మీరు చావండి. ఇది కూడా చెప్పేస్తాను. ఎందుకంటే నేను ఎక్కువ కన్విన్స్ చేయదలుచుకోలేదు, నాకు వచ్చేది ఏం లేదు. అయిపోయి మీరు అంటే సిచ్యువేషన్ ఎట్లున్నా నాకు ఇయర్లీ ఒక 10 to 15% ప్రాపర్టీ లేదా ప్లాట్లో ప్రైస్ ఇంక్రీజ్ కావాలంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ సంగారెడ్డి నుంచి కంది మధ్యలో ఉన్న ఏరియాస్. ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ గ్రోయింగ్ ఏరియాస్. మీరు నిమ్స్ గిమ్స్ అనే సీదా దాటి వెళ్ళిపోకండి. సంగారెడ్డి దాటి ముందర పోతే మెయిన్ హైవే బిట్ పక్కన ఒక 500 మీటర్స్ వరకు వాల్యూ ఉంది తప్ప బియాండ్ దట్ దెర్ ఇస్ నో కమర్షియల్ వాల్యూ.
So you will not get money if you invest in those properties. సో సంగారెడ్డి నుంచి మన కంది మధ్యలో మీకు ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ అంటే ప్లాట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఉంటే చేయండి. ఫ్లాట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఉంటే ఈ ఏరియా అంత మంచిది కాదు. అంటే ఫ్లాట్స్కి అంత మంచిది కాదు, ప్లాట్స్కి బిట్వీన్ కంది టు మినిమం సంగారెడ్డి ఇట్స్ ఎ గుడ్ ఏరియా టు ఇన్వెస్ట్ ఇఫ్ యూ వాంట్ 10 to 15% moderate returns every year. ప్రతి ఇయర్ వస్తుంది. ఇది దీని ఇక్కడ పరిస్థితి. అయితే నేను మొన్న మెన్షన్ చేసినట్టు మీరు ఫ్లాట్లు కొనాలనుకుంటే డైరెక్ట్గా మీరు మియాపూరు, కుక్కట్పల్లి ఇటుదికి వచ్చేసి సెకండ్ హ్యాండ్ ఫ్లాట్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఎవరెవరు నేను ఆ రోజు చెప్పిన ఎవరెవరు రెంట్ కట్టడానికి ఇష్టపడతలేరో వాళ్ళు సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీస్ చాలా చీప్లో దొరుకుతున్నాయి ఈ ఏరియాస్లో. ఆల్మోస్ట్ ఆల్ అంటే కొత్త ఫ్లాట్కు 10 to 12 year ఫ్లాట్కు 15 year ఫ్లాట్కు నియర్లీ 60 to 80% డిఫరెన్స్ ఉంది అమౌంట్లో. సో మీరు లోన్ తీసుకొని మీకు లోన్ దొరికితే జనరల్ లోన్స్ దొరకవు, లోన్ దిన మీకు దొరికింది అంటే 10 year ప్రాపర్టీకి లోన్ దొరుకుతుంది. సో ఇఫ్ ఆర్ కంఫర్టబుల్ విత్ దట్ లోన్, go and invest in second hand properties in Kukatpalli, Miapur and adjoining areas up to BHA. నేను చెప్పినా కదా అప్ టు BHA. మీకు ఎక్కడ దొరికినా, ఏ బిట్ దొరికినా, ఎటువంటి ఫ్లాట్ దొరికినా, లిఫ్ట్ ఉన్న ఫ్లాట్స్ అయితే ఇట్ ఈస్ సేఫర్ టు ఇన్వెస్ట్. బికాజ్ ఎప్పుడైనా మీకు ఆ ఫ్లాట్కు సరైన వాల్యూ మీకు దక్కొచ్చు. లిఫ్ట్ లేని ఫ్లాట్స్కు జనరలీ డిప్రిసియేషన్ ఉంటుంది కానీ అప్రిసియేషన్ ఉండదు అని నా అభిప్రాయం. అయిపోయిందా? ఇప్పుడు మనము ఈ హై రిస్క్ జోన్లో ఎక్కడ బెస్ట్, రీజనబుల్ ప్రైస్ అండ్ ఎక్కడ బెస్ట్ అని మనం ఆలోచిస్తే నార్సింగి ఏరియాలో, నార్సింగి బయటికి రండి కొద్దిగా వచ్చి అక్కడ మీకు ఏమైనా ఫ్లాట్స్ అంటే ఇప్పుడు కమర్షియల్ రేట్స్ కాకుండా మీకు ఎక్కడన్నా 4,800 to 5,600 మధ్యలో ఎక్కడన్నా మీకు నార్సింగి ఏరియాలో స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ మాత్రమే ఈ నార్సింగ్ ఏరియాలో ట్రై చేసుకొని చేయండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఫుల్ పతనం అవుతుంది, బయట ఉన్న రేట్స్ లేవు, 8,000, 7,000, 9,000 లేవు. కనుక చెప్తున్నా బిట్వీన్ 4,600 to 5,800 మధ్యలో మీకు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో నార్సింగ్ ఏరియాలో దొరికితే తీసేసుకోండి, నో ప్రాబ్లం. పడినా ఒక 30% పడుతుంది. కానీ మీరు కోర్ ఏరియాలో పోయి అక్కడ చేయబెట్టి రిటర్న్స్ రావాలంటే రావు. స్పష్టం. మీరు షామీర్పేట్ ఇలాంటి ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మీకు అప్రిసియేషన్ రావాలంటే మినిమం 7 to 10 years ఆగాల్సి. నేను ఏరియాని మొత్తం క్షుణ్ణంగా చూశాను కనుక చెప్తున్నాను. యువర్ వెయిటింగ్ టైమ్ ఈజ్ ఎనీవేర్ బిట్వీన్ 7 to 10 years. ఇక్కడ ఫ్లాట్స్ కొనడం వేస్ట్. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ప్లాట్స్. దట్ 200 yards అంటే ప్లస్సే ఉండాలి ఫ్లాట్. ఎందుకంటే ఈ ఏరియాలో 100 yards పనికిరావు, వేస్ట్ ఇన్వెస్ట్మెంట్. 200 yards to 500 yards మధ్యలో మీరు షామీర్పేట్ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు 7 to 10 yearsలో ఒక అంటే నేను పెద్దగా క్లెయిమ్ చేయను కానీ 40 to 60% రిటర్న్స్ రావచ్చు. అంటే ఇప్పుడు అక్కడ ఫ్లైఓవర్ కింద కంప్లీట్ అయితే మీకు 7 to 10 yearsలో ఒక 60 to 70, నా ప్రకారం ఒక 40 to 60% రిటర్న్స్ మీకు మీ ప్లాట్స్ పై రావచ్చు. కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఈ షామీర్పేట్ దగ్గర పెట్టుకోకండి. నౌ కమింగ్ టు దిస్ గట్కేసర్ route. This is the worst route to invest into real estate, but
దీంట్లో ఈ హౌసింగ్ మోడరేట్ హౌసింగ్ కోసము ఈ ఏరియాస్, ఇండిపెండెంట్ మోడరేట్ హౌసింగ్ కోసము ఈ ఏరియా ఈజ్ ద బెస్ట్ ఏరియా. అంటే మీరు రెంట్ కూడా ఎక్కువ రాదు. బట్ ఇఫ్ యూ వాంట్ టు ఓన్ సమ్ ప్రాపర్టీ ఇన్ హైదరాబాద్ అనే ఒక మీకు పిచ్చి ఉందనుకోండి, మీరు గట్కేసర్ బీబీ నగర్ లోపల, నేను ఆల్రెడీ చెప్పినాను, బీబీ నగర్ లోపల మీరు ఏదైనా ఒక 200 yards, 150 to 200 yards మినిమం ఏరియా ఉన్న ఒక ప్లాట్ తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకోండి. అంటే ఈ అడ్వైస్ కూడా నేను ఇవ్వద్దు, కానీ చెప్తున్నా 150+ 200 to 50+ ఉన్న ప్లాట్ తీసుకొని ఇక్కడ మీరు ఇల్లు కట్టుకోవచ్చు. అంటే మీకు కసి ఉంటే, లేకపోతే ఇక్కడ టోటలీ అవాయిడ్ దిస్ ఏరియా. మీరు అక్కడి వాస్తవ్యులు ఉండి అక్కడనే పక్కకు మీకు ఎంప్లాయ్మెంట్ ఉంటే మీరు ఈజీగా ఈ ఏరియా బీబీ నగర్ వరకు మీరు ఏ విధమైన చీకు చింత లేకుండా కట్టుకోండి. 5 yearsలో మీకు ఆ ఏరియా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫ్లాట్ వైజ్ తీసుకుంటే యూ షుడ్ నాట్ ఇన్వెస్ట్ నాట్ ఈవెన్ పైసా మోర్ దెన్ 40 lakhs. 40 lakhs కన్నా మీరు ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్లో, అది 1000 to 50 SFT ఉన్న డబుల్ బెడ్రూమ్లో మీరు 40 lakhs కన్నా రూపాయి ఎక్కువ పెట్టకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ ఏరియాలో కూడా కరెక్షన్స్ ఉన్నాయి. ప్లాట్కు అంటే బీబీ నగర్ దాటితే ప్లాట్స్కు వాల్యూ ఉండదు. అప్ టు వరంగల్, మన దీని వరకు యాదాద్రి వరకు అదంతా ఫేక్ డెవలప్మెంట్. యాదాద్రి డెవలప్ కావాలి అంటే అంటే అదొక పెద్ద శాటిలైట్ టౌన్షిప్ కావాలంటే నియర్లీ 20 years+ టైం పట్టచ్చు, 20 to 25 years టైం పట్టచ్చు. అదొక టౌన్గా బాగా ఎదగాలి అంటే. సో యువర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ గోయింగ్ టు డ్రైన్ ఇన్ దిస్ ఏరియా. నా ఇఫ్ కమ్ టు నల్గొండ, సి దెర్ ఇస్ ఎ ఫేక్ ప్రచారం జరుగుతుంది. నల్గొండ రోడ్ ఈస్ గోయింగ్ టు బి ఏ గచ్చిబౌలి. ఇంపాసిబుల్. డోంట్ ఫాల్ ఫర్ దిస్ ట్రాప్. Cheapest of cheap plots are available in this highway. If you want to grab plots at cheaper rates on Ring Road, this is the best area to invest. But make sure you invest between 6,500 rupees. Listen to me. 6,500 rupees to roadside properties, not more than 15,000 per yard. 6,500 rupees to not more than 15,000 on main road, on outer ring road, ORR. If you want to grab cheapest of plots at the right time, this is the best highway. And మిగతా చోట నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. నేను ఇల్లు కొనేవాళ్ళు ఎక్కడ కొనాలి అంటే రెడీమేడ్, సెకండ్ హ్యాండ్, ఇండిపెండెంట్ హౌస్. వాట్ ఐ మీన్ టు సే, ఇండిపెండెంట్ హౌస్ ఎక్కడ కొనాలి? అందరూ వెస్ట్ హైదరాబాద్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మనకు సిటీ సెంటర్లో చాలా ఏరియాస్ స్టాగ్నెంట్గా ఉండిపోయాయి. కొన్ని కాలనీస్ ఉన్నాయి, అక్కడ వందలాది ప్లాట్లు సిటీ సెంటర్లో కూడా ఖాళీగా పడున్నాయి. అలాంటి ఏరియాస్ కోకొల్లలు ఉన్నాయి. సమ్ ముస్లిం డామినేటెడ్ ఆర్ ముస్లిం డామినేట్ అయిన ఏరియాస్ తర్వాత ఈ ఏరియా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మోడరేట్ అండ్ నో గ్రోత్ ఉంది. మీరు అలాంటి గమనించండి. ఇలాంటి ఏరియాస్లో మీరు మెయిన్ రోడ్ మీదనే దృష్టి పెట్టండి. కాలనీస్ లోపల పోకండి. కాలనీస్ లోపల పోయారంటే మీ ప్లాట్కు వాల్యూ ఉండదు. మీ ప్లాట్కు వాల్యూ ఉండాలంటే మెయిన్ రోడ్పై, అది ఎట్లాంటి ఏరియా అయినా పర్వాలేదు, ఇన్వెస్ట్ ఇన్ దిస్ ప్రాపర్టీస్. యూ విల్ మేక్ గుడ్ రిటర్న్స్. Fall, I expect in center of city a 10 to 20% fall, moderate fall, if there is fall in Hyderabad real estate. అంటే ఈ కమర్షియల్ బిట్స్కి ఒక 20% ఫాల్ కన్నా ఎక్కువ ఉండదు. ఎందుకంటే
సిటీలో ఉండి దాని ఇంపాక్ట్ ఎంత పడదు. అయితే ఇప్పుడు ఏపీలో గవర్నమెంట్ ఫామ్ అయితే హైదరాబాదులో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు గమనించండి. మీరు మియాపూర్, కుక్కట్పల్లి ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ ఫ్లాట్స్ కొనడానికి పోకండి. దిస్ ఏరియా విల్ బి ద ఫస్ట్ ఏరియా టు గెట్ ఎఫెక్టెడ్. సెకండ్, వనస్థలీపురం అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ అప్ టు హయత్ నగర్, ఇక్కడ కూడా ఈ అంటే ఏపీ ఫార్మేషన్ యొక్క ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. కుక్కట్పల్లి, మియాపూర్, అమీర్పేట్ అంటే ఇటువంటి కోర్ ఆంధ్ర ఏరియాస్ అండ్ అనదర్ కోర్ ఆంధ్ర ఏరియా ఆఫ్ ఎల్బీ నగర్, వనస్థలీపురం అప్ టు హయత్ నగర్. ఈ ఏరియా కూడా కుక్కట్పల్లి ఎఫెక్ట్ అయినంత ఎఫెక్ట్ కాదు, కానీ దేర్ విల్ బి 30% ఫాల్ in overall real estate all around Hyderabad. So the riskiest place to invest in Hyderabad at present is West Hyderabad, and when it comes to new flats, it's Miapur, Kukatpalli. Ikkada kotta flats ko touch cheyadaniki pokandi, there will be drastic fall ani cheptu independent houses are always the number one choice. They can be bought and they can be sold within 6 months with a reasonable profit or whatever price you have paid. అంటే మనం ఇండిపెండెంట్ హౌస్ చూస్ చేసుకునే ముందు మనం ఎంప్లాయబిలిటీ, స్కూల్స్ ఇవన్నీ చూసుకుంటాం కనుక నా ఫార్ములా ఏమంటే, వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు బై ఏ హౌస్ ఆర్ బై ఏ ప్లాట్ అండ్ బిల్డ్ ఏ హౌస్, ద రేషియో ఆఫ్ ప్లాట్ టు హౌస్ రేషియో, నేను ఇవాళ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు గ్రాప్ చేసుకుంటే, గెస్ చేసి మీ బ్రెయిన్ యూజ్ చేస్తే అద్భుతమైన ఫార్ములా. ప్లాట్ టు హౌస్ రేషియో, ఒక ప్లాట్ కొని దాంట్లో ఇల్లు కట్టే రేషియో చాలా క్రిటికల్. నేను చెప్పేది 80 to 85% ఫ్లాట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రోర్ ప్రాపర్టీలో మీరు 90 lakhs ప్లాట్ కోసం అలొకేట్ చేసేయండి. 1 crore 90 lakhs ప్లాట్, మిగతా 10 lakhs ఇల్లు కట్టుకోండి. 10 lakhs దాటకండి. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ మ్యాక్సిమం అమౌంట్ ఇన్ ఎ ప్లాట్ అండ్ ఇన్వెస్ట్ లెస్ అండ్ లెస్ అమౌంట్ ఇన్ ఏ హౌస్. ఎందుకు చెప్తున్నాను అంటే, వన్స్ దిస్ ప్రాపర్టీ ప్రైస్ గ్రోస్, మీరు ఒక 7-8 లక్షలు పెట్టిన ఇల్లును మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, పై అంతస్తులో కట్టుకోవచ్చు, ఆ ఏరియా కట్టిన హౌస్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అంటే ఫ్యూచర్లో మీ దగ్గర ఒక 5 lakhs 3 lakhs ఉంటే ఒక రూమ్ వేసుకోవచ్చు, స్లోగా ఎక్స్పాండ్ చేయొచ్చు. కానీ వెన్ యూఆర్ స్పెండింగ్ a crore rupees in city like Hyderabad, make sure that you are spending 90 lakhs on a plot and 10 lakhs on a house. If you buy 90 lakhs plot and invest 50 lakhs or 30 lakhs or 40 lakhs on a house, ఇది చాలా డేంజరస్ ఇన్వెస్ట్మెంట్గా మారిపోతుంది. ప్లాట్ మీద ఎక్కువ స్ట్రెస్ చేసి మినిమల్ స్ట్రెస్ మీరు ఇంటి కన్స్ట్రక్షన్ మీద పెడితే మీరు ఫ్యూచర్లో కూడా ఆ అప్పు తీర్చేసి మీరు సేఫ్ జోన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. 90 లక్షల ఫ్లాట్ కొని ఇంకో 40 లక్షలు అప్పు చేస్తే మీరు చాలా రిస్క్ జోన్లో ఉన్నట్టే మీరు భావించవచ్చు. నెక్స్ట్, ద రిస్కియస్ట్ థింగ్ విచ్ విల్ నాట్ గివ్ యూ రిటర్న్ ఇన్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ ఇస్ బద్వెల్. మీరు బద్వెల్ని డైరెక్ట్గా అవాయిడ్ చేయండి. మీకు తప్పదు అనుకుంటే నెగోషియేట్ చేయండి. మీరు అవాయిడ్ చేయగలిగితే ఈ బద్వెల్ ఏరియాలో మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయకండి. ఈజ్ ద సిన్సియర్ అడ్వైస్ విచ్ ఐ కెన్ గివ్ టు ఇట్. అయితే ఈ శ్రీశైలం భవిష్యత్తు కందుకూరు వరకే ఉంది. ఇది కూడా వినేసేయండి. శ్రీశైలం భవిష్యత్తు కందుకూరు వరకే ఉంది. సో కందుకూరు మధ్యలో
మీరు ఎక్కడనైనా తీసుకోగలిగితే తీసుకోండి. కొంగరా కలాన్ దగ్గర మీకు ఎక్కడన్నా అవైలబుల్ ఉంటే తీసుకోండి, ఆల్రెడీ మీకు చెప్పిన. కానీ కందుకూరు వరకు మీరు రిస్ట్రిక్ట్ అయిపోండి. ఆమన్గల్ ఆర్ఆర్ఆర్ వైపు పోకండి. అది ఇంకా 15 ఇయర్స్ టైం ఉంది దానికి. అంత 15-20 ఇయర్స్ ఉంటుంది మినిమం. మీరు అంత ఫాస్ట్గా పోకండి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా కుంటుతూ మూలుగుతూ ఆర్ఆర్ఆర్ నిర్మించబడుతుంది, మీరు చూసుకోండి. నేను చెప్పినట్టు ఆర్ఆర్ఆర్ రోడ్ తర్వాత మొత్తం రియల్ ఎస్టేట్ ప్రైజెస్ అక్కడ పడిపోతాయి. ఆర్ఆర్ఆర్ కట్టే వరకే అక్కడ ప్రైస్ ఎస్కలేషన్ ఉంటుంది, తర్వాత మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోతుంది అని మీకు నా సిన్సియర్ అడ్వైస్. ఇంకా నేను ఇది ఇచ్చినా కనుక నాకు స్పెసిఫిక్ ఏరియాలో నేను కొంటా, మీ అభిప్రాయం ఏమి అని నాకు ఏ క్వశ్చన్ అడగకండి. బికాజ్ మై ఛానల్ ఈజ్ ఇన్ డిస్ట్రెస్. అంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేశాను ఛానల్ నుంచి, నా ఛానల్ నుంచి నాకు అంత మంచి రెస్పాన్స్ కానీ ఆదాయం కానీ వస్తలేదు. అందుకోసము నేను ఒక మ్యాక్రో లెవెల్ పిక్చరే నేను నా సబ్స్క్రైబర్స్కి ఇవ్వదలుచుకున్నా. నా శక్తి కొలది మీ అందరికీ ప్రాపర్ లిమిటెడ్ కానీ ప్రాపర్ గైడెన్స్ ఇస్తున్నా అని నేను భావిస్తూ, మీకు నా ఛానల్ని ఆదుకునే ఓపిక, శక్తి, మంచి అభిప్రాయం ఉంటే నా బ్యాంక్ అకౌంట్ నంబరు మీకు కిందిస్తాను. మీ శక్తి కొలది మీరు నా ఛానల్ని నడపడానికి మీరు ప్రోత్సాహకం అందిస్తారు, ఫైనాన్షియల్గా సహాయం చేస్తారు అని కోరుతూ నమస్కారం.